హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వెల్డింగ్ మిషన్ అనేది ఒకటైతే మనం తీసుకోవడం జరిగింది. ఇది హోమ్ మేడ్ పర్పస్ కానీ ఇట్లా నార్మల్ చిన్న చిన్న వర్కులకి ఎలక్ట్రికల్ మనం అక్కడక్కడ అగ్రికల్చర్ మోటార్లు చేస్తాం కదా, వాటి పర్పస్గా ఏమన్నా యూజ్ అవుద్ది అనేసి ఇదైతే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. దీన్ని అన్బాక్సింగ్ చేసి ఏ విధంగా యూజ్ చేస్తాం, దీంట్లో ఏమేమి వచ్చినాయి, ఇది 3200 ఆ విధంగా అయితే పడింది అనమాట. దీనికి సంబంధించి ఏ విధంగా వర్క్ చేయొచ్చు, ఎలా ఉంటుంది అంతా అనేసి, నార్మల్ పర్సన్స్ కూడా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే మీకు కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే మనకు వచ్చిన మెటీరియల్ ఏమేమి వచ్చినాయి అనేది ఒకసారి అయితే మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు ఇక్కడైతే మీరు చూడొచ్చు, దీంట్లో యూజర్ మాన్యువల్ టైప్ అయితే ఒకటి ఇచ్చారనమాట. ఇది ఏ విధంగా వాడొచ్చు ఏంది అనేది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు మన హ్యాండ్స్కి ప్రొటెక్షన్ పర్పస్ ఒక 2 గ్లౌజులు అయితే ఇచ్చారనమాట, ప్రొటెక్షన్ పర్పస్. అలానే దీంట్లో ఇది మీరు చూడొచ్చు, దీన్ని వెల్డింగ్ చేసిన దాన్ని కొడదాని కావచ్చు, ఎర్త్ కాంటాక్ట్ కాని కాడ గీకి వెల్డింగ్ పడని కాడ చేద్దానికి గీకి చేద్దానికి కావచ్చు. ఇదైతే ఒక బ్రష్ టైప్ అయితే ఒకటి అయితే ఇచ్చారనమాట. అలానే బెల్ట్, వీటి గురించి మనకు అంత ఐడియా లేదనమాట. మనకి అక్కడక్కడ మోటార్ల దగ్గర యూజ్ అవుతున్న ఉద్దేశంతో నట్ బోల్ట్లు తీయడానికి పెట్టడానికి యూజ్ అవుతుందని ఇదైతే తీసుకోవడం జరిగింది. ఇక్కడైతే మీరు చూడవచ్చు, ఇది పుల్లలు అయితే ఇచ్చారనమాట. ఇవి వచ్చేసి ఇవి 4mm వెల్డింగ్ రాడ్స్ అనుకుంటున్నా. చిన్న మిషన్ 3 kgsది కాబట్టి చిన్న రాడ్స్ అయితే ఇచ్చారని అనుకుంటున్నా. ఎంత రాడ్స్ మీరు కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి. అలానే నెక్స్ట్ ఇది ఎర్త్ హోల్డర్ మీరు చూడవచ్చు. నెక్స్ట్ ఇది వెల్డింగ్ హోల్డరు మొత్తం కాపర్ ఇచ్చినట్టున్నారు దీంట్లో, మీరు చూడవచ్చు కాపర్ టైప్ అయితే ఉన్నది ఇది. నెక్స్ట్ ఇది మిషన్ మీరు చూడవచ్చు, ఇది రాజా రాయల్స్ అనేసి మనం ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకోవడం జరిగింది. ఈ మిషన్ ఇదైతే పక్కన పెట్టేస్తారు బాక్స్. మేము ఇది మిషన్ అనమాట. ఇది మనం చాలా సింపుల్గా క్యారీ అయితే చేయొచ్చు అనమాట. ఇది 3 kgs చేంజ్ అవుతుంటుంది అనమాట. ఇవి మొత్తం కలుపుకొని ఒక 4 దానికి అయితే ఉంటాయి కావచ్చు. ఇది మీరు చూడొచ్చు, ఇది వెంటిలేషన్ పర్పస్ అయితే ఇక్కడ కిటికీ టైప్ అయితే ఇచ్చారనమాట. ఒకసారి బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, దీనికి ఆన్ ఆఫ్ స్విచ్, అలానే ఇది కూలింగ్ పర్పస్ ఒక ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేసారు. ఇది కేబుల్ కూడా కొంచెం హెవీగానే ఉన్నది. ఇది మెటీరియల్, ఇది ఒకసారి ఫ్రంట్ సైడ్ మనం చూడొచ్చు. పాజిటివ్ ఎలా వెల్డింగ్ హోల్డర్ పెట్టుకున్నానికి పాజిటివ్, అలానే నెగిటివ్ వచ్చేసి ఎర్త్ హోల్డర్ పెట్టుకున్నానికి ఇది ఒకటి. అలానే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి యామ్స్ అనేది పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇది 220 amps గల ఇన్వర్టర్ టైపు IGBT టెక్నాలజీ తోటి అయితే ఇది వర్క్ అయితే చేస్తుందని ఆన్లైన్లో అయితే మెన్షన్ అయితే చేశారనమాట. ఇది ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ దగ్గర 220 దానికి ఉంది. ఇక్కడ 20 కానించాలి, బిలో 20 కానించాలి. మనకి థిక్నెస్ గల రాడ్స్ అనేటివి పెట్టుకున్నట్లయితే దాన్ని బట్టి ఇది పెంచాల్సి ఉంటుంది అనమాట. ఓకే, థిక్నెస్ని బట్టి పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని మనం ఒకసారి టెస్టింగ్ అయితే చేసేద్దాం. ఇప్పుడు ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంది అనేసి ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి ఆన్ అయితే చేసి చూద్దాం. ఆన్ చేసి దీని యొక్క పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం. ఇది దగ్గర 1 మీటర్ అయితే ఇచ్చారు అనమాట. ఇది కేబుల్, ఇది చూడొచ్చు దగ్గర. ఇది ఎర్త్, ఇది వెల్డింగ్ హోల్డర్ అయితే దగ్గర ఒక 2 meters దానికి అయితే ఇచ్చారు. ఇది మీరు చూడవచ్చు 2 meters దానికి అయితే ఉంది ఇది బాగానే. నెక్స్ట్ ఇది ఎర్త్కి సరిగ్గా కాంటాక్ట్ కాకపోతే మనం చేసే వెల్డింగ్ హోల్డర్కి వెల్డింగ్ అయితే కాదనమాట. ఇది ఎర్తింగ్ హోల్డరు చూడవచ్చు. ఇది అంత హెవీగా అయితే ఏం లేదు, దీంట్లో కొంచెం మెటల్ కూడా ఏం లేదనమాట, మీరు చూడవచ్చు. ఓకే, ప్రజెంట్ అయితే ఇవి మనకు వచ్చినాయి, ఇవి పక్కన పెట్టేసేద్దాం. ఒకసారి అయితే దీన్ని రన్ చేసి అయితే చూద్దాం.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీని అయితే ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఇవైతే బాక్స్లో అయితే మనకి పంపించడం అయితే జరిగింది. ఎక్స్ట్రా దీనికి స్పెట్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. స్పెట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది వెల్డింగ్ చేసేటప్పుడు. కొత్తగా చేసే వాళ్ళకైతే మ్యాక్సిమం స్పెట్స్ లేకపోయినా చేసే వాళ్ళకైనా కొత్తగా చేసే వాళ్ళకైనా స్పెట్స్ అనేది ఇంపార్టెంట్. మళ్ళీ కళ్ళు కారవే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. వాటిని కూడా పెట్టి మనం ఇప్పుడైతే చెక్ చేద్దాం. ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పవర్ ప్లగ్ అయితే పెట్టేసినాం అనమాట. ఒకసారి ఆ పవర్ ప్లగ్ అయితే ఆన్ చేసినాం. ఇప్పుడు ఇవైతే పెట్టేసేద్దాం ఒకసారి. ఫస్ట్ ఇది పాజిటివ్ దాంట్లో అయితే పెట్టేసేద్దాం. ఓకే పెట్టేసినాం. ఇప్పుడు నెగిటివ్ది కూడా నెగిటివ్ దాంట్లో అయితే పెట్టేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్ పెట్టేసినాం. ఇప్పుడు మనకి ఎర్త్ కాంటాక్ట్ అయితే ఇచ్చేద్దాం. ఎర్త్ కాంటాక్ట్ అయితే ఇచ్చేసినాం అనమాట. ఇది వాడే ముందు మనకి గ్లౌజులు అనేటివి ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి ఇచ్చినప్పుడు మనం తప్పకుండా పెట్టుకుంటే మంచిది వర్క్ చేసేటప్పుడు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఇలాంటి మిషన్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే గ్లౌజులు అయితే పెట్టినాం. ఇప్పుడు మీరు చూడొచ్చు పవర్ సప్లై అయితే ఆన్ చేసిన మీరు చూడొచ్చు ఫుల్లో అయితే ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని కొంచెం తగ్గించే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు 90లో అవుతుంది. ఇప్పుడు మనం 100లో అయితే పెడదాం. 100 మినిమం 110 ఆ విధంగా పెట్టేసినాం అనమాట. ఇప్పుడు మనకి స్పెట్స్ అయితే ఇంపార్టెంట్, కళ్ళు అనేది ఖరాబ్ కాకుండా. ఓకే ఇప్పుడు మనం దీని అయితే పెట్టేసేద్దాం. కాంటాక్ట్ ఎర్త్ గాను ఇప్పుడు మనం ఈ 2 నట్టు బోల్ట్లు పెడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఈ ఎర్త్ కనెక్ట్ చేయాలి. దీన్ని ఎర్త్ కనెక్ట్ చేసి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పెట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు ఇది కొంచెం రేటింగ్ అనేది పెంచుకోవాలి. ఈ విధంగా టెస్ట్ చేసుకున్నాం కదా, రేటింగ్ అనేది ఈ విధంగా 140 ఆ విధంగా అయితే పెట్టినాం. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే చూద్దాం. మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి రాడ్డుని బట్టి మనం వెల్డింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ యాంప్స్ కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. పతలా ఉన్న రాడ్స్కి అయితే పతలా ఉన్న పైపులకు కానివ్వండి మనం 100 బిలో పెట్టుకుంటే మంచిది అనమాట. ఇలా హెవీ ఉన్న నట్ బోల్ట్లు కానివ్వండి రాడ్స్కి హెవీగా ఉన్న వాటికి 130, 140 ఆ విధంగా పెట్టుకుంటే మంచిది అనమాట. ఈ విధంగా ఇప్పుడు మనం 140 ఇచ్చినాం కదా, ఇంకో కొంచెం 150 ఆ విధంగా పెట్టినా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ పెట్టాను చూద్దాం ఇంకొక బోల్ట్. చాలు ఫ్రెండ్స్, ఆ విధంగా ఒకసారి మీరు చూడొచ్చు. ఫైనల్గా అయితే ఆ విధంగా పెట్టినాం. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మనం పెట్టి ప్రయత్నం చేద్దాం. ఓకే మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం గట్టిగా ఇట్లా గట్టిగా దానికి టచ్ చేయకుండా కొంచెం గ్యాప్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసినాం అనుకోండి, ఎర్త్ అనేది పర్ఫెక్ట్గా అయిపోద్ది అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు కొంచెం గ్యాప్ డిస్టెన్స్లో అది పోయి ఫిల్ అవుతుంది, ఆ పుల్ల పోయి ఫిల్ అవుతుంది. మీరు చూడొచ్చు ఈ విధంగా మనం డిస్టెన్స్లా ఒకసారి దగ్గర పెట్టి మీరు చూడొచ్చు. ఈ విధంగా గ్యాప్ డిస్టెన్స్లా మీరు చూడొచ్చు ఒకసారి. ఈ విధంగా మనం పెట్టవచ్చు అనమాట. ఆ మందు అనేది అలా ఫిల్ అవుతుంది.
ఓకే, మీరు కనపడుతుందా? ఓకే ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా అయితే వీడియో అయితే ఇదన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా. దీనికి సంబంధించి మనం స్విచ్ ఆఫ్ చేసినాక ఒక 2-3 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా అది కట్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. దీనికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఏ విధంగా మనం ఎర్త్ కాంటాక్ట్ చేసి వెల్డింగ్ హోల్డర్ తోటి ఏ విధంగా వెల్డింగ్ పెడుతున్నాం ఏంది అనేసి. ఏం లేదు ఫ్రెండ్స్, మనకి పైపులు మందాన్ని తగ్గట్టు పతలా పైపుల్ని తగ్గట్టు అయితే ఇక్కడ మనం యాంప్స్ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం దాన్ని బట్టి చేస్తే వెల్డింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే అయిపోతుంది అనమాట. ఇది మినీ వెల్డింగ్ మిషన్ అనేది చాలా యూస్ఫుల్ అండ్ బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. మా అలాంటి ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి, చిన్న చిన్న వర్కులు చేసుకునే వాళ్ళకి మీరైతే చూడొచ్చు ఏ విధంగా చేసినాం అనేది. ఒకసారి మీరు చూడొచ్చు, చాలా పర్ఫెక్ట్ గా అయితే వెల్డింగ్ అయితే అయిపోయింది అనమాట. మీరు ఏ విధంగా పెట్టినామో చూడొచ్చు ఫ్రెండ్స్. ఆ వీడియో అయితే ఇది మొత్తానికి మీకు ఈ 3300-500 లో అయితే మనకి చాలా బెస్ట్ మిషన్ అని చెప్పేసుకోవచ్చు. దీని తర్వాత దీని యొక్క యూజింగ్ తర్వాత దీని రివ్యూ అనేది ఇస్తా అనమాట. ప్రెసెంట్ అయితే చాలా పర్ఫెక్ట్ అయితే వర్క్ అవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఒక 2 మిషన్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, మీరైతే తీసుకోవచ్చు. దీని ముందు వీడియోలు ఏ విధంగా చేస్తా వర్కులు అనేది మీకు ముందు రాబోయే వీడియోలు అయితే చేస్తాను అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.